స్నేహ టీవీ వాయినాడ్ కేరళ రాష్ట్రంలో వాయినాడ్ దగ్గర ప్రకృతి బీభత్సం గురించి మనం టీవీలో చూస్తూ ఉన్నాం. ఈ సంఘటనకు సంబంధించి పలువురు స్టార్స్, రాజకీయ నాయకులు ఎంతోమంది స్పందించారు. కొన్ని రాష్ట్రాలు వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాయి. ఈ క్రమంలో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది సహాయం చేశారు. దీని నుంచి రకరకాల ట్రోల్స్ వినిపిస్తూ ఉన్నాయి. నిజానికి జరిగింది ఏంటి, జరుగుతున్నది ఏంటి అనే విషయాన్ని సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, ఇప్పుడు ఇలాంటి ప్రకృతి విలయాలు ఏవైతే సంభవించినప్పుడు పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో వాయినాడ్లో కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యానికి సంబంధించి చిరంజీవి గారు ₹1 ఇచ్చినట్టుగా తెలిసింది. అలానే మోహన్ లాల్ కూడా అక్కడికి వెళ్ళి ఆర్మీతోటి కలిసి వాళ్ళ సేవా సంస్థ ఏదో ఉంది, దానికి ₹3 ప్రకటించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా ఒక 10 లక్షలు ఇచ్చారు కదా. దీని నుంచి బాగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రముఖ యాంకర్ సుమా కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక వీళ్ళ యొక్క సంబంధించినటువంటి ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఇది రీసెంట్ డేస్ నుంచి మాట్లాడితే, మొన్న పల్లవి ప్రశాంత్ అనే ఒక ఆయన బిగ్ బాస్ ట్రోఫీ గెలిచాడు. కొన్ని డబ్బులు వచ్చాయి ఆయనకి. ఆయన ఏదో ఏం చెప్పాడు అంటే, నాకు వచ్చిన ఈ సొమ్ముని పేద రైతులకి నేను ఇస్తాను, దానం చేస్తాను, ట్రోఫీ ఏమో నేను ఉంచుకుంటాను అని చెప్పాడు. అప్పటి నుంచి ఆయన్ని ఏ రైతుకి ఇస్తున్నావు, ఎక్కడ ఇస్తున్నావు, చెప్పు చెప్పు చెప్పు, ఎవరికి ఇచ్చావు, ఎంతకి ఇచ్చావు. అండ్ నెక్స్ట్ ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఒక 50 మంది పేద రైతుల ఇంటి ముందు ఉన్నారంట. నువ్వు ఇస్తా అని చెప్పావు కదా, నాకు ఇస్తావా, ఈయనకి ఇస్తావా, ఆమెకి ఇస్తావా, చూద్దాం, నీకు ఎవరైనా ఇస్తే వాళ్ళకి ఇచ్చేయి, నేను అందరం ఒకటే, మేము ఎవరైనా పంచుకుంటాం, ఇవి. నెక్స్ట్ మన సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ట్రోల్స్. చెప్పావు కదా, ఎవరికి ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు, ఎంత ఇచ్చావు, చెప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి లాజిక్ చెప్పనా, వాడు ఎవరికి ఇవ్వకపోయినా పర్లేదు, వాడు కూడా ఒక రైతేగా. వాడు తిన్నా కూడా వాడు ఒక పేద రైతే, వాడు కూడా పేద రైతే. వాడు తిన్నా కూడా వాడు చెప్పిన మాట ఫుల్ఫిల్ అయినట్టే. 100% చెప్పాలి. అంటే ఒక ఓటింగ్ అప్పుడు కానీ కామన్ పీపుల్ అందరూ కూడా అయ్యో పాపం అని ఓటు వేసి అతను గెలిపించి ఉండవచ్చు కదా. సో నిజానికి మాట వినవాలి కదా. నిజానికి ఇప్పటికైనా ఆయన పల్లవి ప్రశాంత్ ఇచ్చాడా? ఇస్తారులే, కొంతమందికి సాయం చేస్తానే ఉన్నాడు పాపం, వాడు చేస్తున్నాడు, చేయలేదు. ఇప్పుడు మనం వాయినాడు విషయం గురించి అదే మాట్లాడితే, ఇప్పుడు వాయినాడులో ఒక ఏదో జరిగింది. సినిమా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా స్పందిస్తూ ఉంటారు. ఎందుకు నువ్వు ఇచ్చింది ఎందుకు చెప్పుకుంటున్నావు అని అంటారు కొంతమంది. ఏం లేదండి, నేను ఇచ్చానని తెలిస్తే నన్ను చూసి ఇంకో 10 మంది ఇస్తారు కదా, అందుకు నేను చెప్పుకుంటున్నాను అన్నావు. సరే, అంత వెంచి బాగానే ఉంది. నువ్వు ఇచ్చిన పాపానికి నీ తర్వాత ఇచ్చిన వాళ్ళు మెజర్ చేస్తున్నారు జనాలు. నీకు ఇప్పుడు రామ్ చరణ్ తేజ, చిరంజీవి ₹1 ఇచ్చారంట. అవును, చిరంజీవి చెప్పారు కూడా, చిరంజీవి నేను ఇస్తున్నాను, రామ్ చరణ్ ఇస్తున్నా కాకుండా ఇద్దరం కలిసి అనౌన్స్ చేసి ఇచ్చారు. మీ సినిమాలు అక్కడ సంబంధమే లేదు, మీరు ఇచ్చారు, మీరు అక్కడ ₹1 ఇచ్చారు. మరి మీ కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ అక్కడ వాళ్ళు ఇంట్లో దేవుడి ఫోటోల తర్వాత దేవుడు లాంటి హీరో, పెద్ద స్టార్ చేశారు అక్కడ. ఏ సినిమా నచ్చిందో వాళ్ళకి తెలియదు, ఎప్పటి నుంచి నచ్చిందో తెలియదు, ఈయన యాక్టింగ్ నచ్చిందో, డ్యాన్స్ నచ్చిందో, ఆహార్యం నచ్చిందో తెలీదు. కానీ అక్కడ అల్లు అర్జున్ అంటే వాళ్ళకి ఒక ఎమోషన్. అమ్మో, అల్లు అర్జున్ సినిమాలో రండి అలా ఉంటుంది. అట్లాంటి నిన్ను కొలిచే వాళ్ళకి మీ వాళ్ళే ₹1 ఇస్తే నువ్వు ఇంకెంత ఇవ్వాలి, 25 లక్షలు ఎందుకు ఇచ్చావు అని అడిగారు. ఓకేనా, ఎవరు అడిగారు అనేది పక్కన పెట్టు, నేను చెప్తా ఎవరు అడిగారు అనేది. నెక్స్ట్, నిన్న కమిటీ కుర్రోళ్ళు అనే ఒక సినిమా ఏదో రకంగా ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంది, ప్రమోషనల్ ఈవెంట్. నెక్స్ట్ అలాగే కంగువా అనే సినిమాకు కూడా సుమా అటెండ్ అయింది. ఈ 2 సినిమాలు కూడా సుమా యాంకరింగ్ చేసింది. మీ సొంత ఊరు కేరళ మాత్రం అలా విలవిలలాడిపోతుంటే నువ్వు ఇక్కడ యాంకరింగ్లు చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నావా? నీకు మాత్రం నైతిక విలువలు, బాధ్యత లేదా? ఎంత సంపాదిస్తావు, ఏం చేసుకుంటావు, కనీసం ఎంతో కొంత ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేవు నువ్వు అని చెప్పి ఆమె మీద దాడి చేసి. నెక్స్ట్, ఇచ్చిన ఆవిడ్ని కూడా ఎందుకు ఇచ్చావు అని రష్మిక మేడన్న, అరే పుష్ప ఇచ్చాడు, మరి నేను శ్రీవల్లిని, నన్ను అక్కడ కూడా బాగా చూశారుగా, పుష్పని చూసినట్టే నన్ను కూడా చూశారు, మరి నేను కూడా ఇస్తే బాగోదని చెప్పేసి ఆమె ఒక 15 లక్షలు ప్రకటించింది. సంతోషకరమైన వార్త. ఇప్పుడు ఆమె కర్ణాటకకు చెందిన అమ్మాయి అంట. కర్ణాటక నుంచి ఒక గ్రూప్ వచ్చింది, ఎందుకు ఇచ్చావు అని.
ప్రాబ్లం ఏంటంటే అక్కడ కూడా ఏదో చిన్న ప్రకృతి వైపరీత్యం జరిగింది. అక్కడ ఇవ్వలేదు. నువ్వు నీ సొంతూరులు ఇవ్వకుండా నీకు సంబంధం లేదు చెప్పు, ఇక్కడ కూడా ఇవ్వు ఇస్తే, లేదా వెనక్కి తెచ్చుకో, మా మనోభావాలు హర్ట్ అవుతున్నాయి అంట. ఈ ఏంటో ఎవరు ఎక్కడ ఎవరికి విరాళం ఇచ్చినా కొంతమంది అయితే ఆరాలు తీస్తున్నారు, లేదా వాళ్ళని ఎట్లా ట్రోల్ చేస్తున్నారు, లేదా వాళ్ళని హింస పెడుతున్నారు, ఒక రకంగా ఏదో చేస్తున్నారు. కానీ ఒకటి విజ్ఞానం, ఇప్పుడు సరే స్టార్డమ్ బయటకు కనిపించేది, బయటికి కనిపించిన ఆర్థిక పరిస్థితి ఏంటో అనేది తెలియదు కదా, అది తర్వాత సంగతి, వీళ్ళకి అనవసరం, నువ్వు ఇవ్వాలంతే, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఈ పెంటంతా చేసింది ఎవరో తెలుసా? మనోడు కాదు పగోడు క్యాండిడేట్ ఉన్నాడా, ఆ క్యాండిడేట్ కింద ఉండే మందు ఉంటుంది, వాళ్ళని ఎట్లా పలకాలో కూడా తెలియదు. నేను గొర్రెల మందు అందాం అనుకున్నా, గొర్రెలు కూడా ఫీల్ అవుతాయని చెప్పి అనలా, ఓ చిల్లర మందు ఉంటుంది, ఆ మందని ఎగేసి ఈయన బన్నీని గీకిపిస్తే వాళ్ళు గీకుతా ఎక్కడ కూర్చున్నారు? అదే రోజు కమిటీ కుర్రాళ్ళు కూడా జరిగింది. ఆ నాగబాబు కూడా అందమైన స్పీచ్ వచ్చి ఇచ్చాడు, ఓకేనా? దానికి సుమ కనబడింది వీళ్ళకి, ఈమె కూడా ఉంది కదా, సుమ అని రక్కేశారు. కానీ ఈ ఎదవలకి తెలియని ఇంకో విషయం ఏంటంటే, సుమ చెప్పుకోలేదు కానీ 2 కోట్లు ఇచ్చింది, కానీ చెప్పాల. బన్నీ 25 లక్షలు ఇచ్చిన విషయం ఈ గాడిదలు చెప్తే మనకు తెలిసాయి, కానీ ఆయన చెప్పాల, వీళ్ళు చెప్తే తెలిసింది. ఇది సంగతి. అంటే అలా పోర్ట్రే చేశారు, ఇతను తక్కువ ఇతను ఎక్కువ మేము ఎక్కువ అని చెప్పుకునేలాగా ఈ మనోడు కాదు పగోడు క్యాండిడేట్ చేశాడు. ఆయన పెట్టిన పెంట్ ఇదంతా యాక్చువల్గా జరిగింది ఇది. సో వీళ్ళు చేస్తా సుమని కూడా రక్కారు. ఓవరాల్గా జరిగింది ఇది. ఇప్పుడు ఈయన స్పీచ్ గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇంకా వాయనాడు గురించి వస్తే, విరాళాలు ఇప్పించాల్సిన వాళ్ళు నేను ఇచ్చాను అని చెప్పుకుంటే ఓవర్ యాక్షన్ అని మనం అంటుంటే, వాళ్ళు ఏం చెప్తున్నారు? కవరింగ్ కోసం నన్ను చూసి 10 మంది ఇస్తారేమో అని చెప్పాను అంటావు కదా. నిన్ను చూసి 10 మంది ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారు చెప్పనా? ఇప్పుడు అదే రామోజీరావు ఉన్నాడు, బాగా డబ్బు ఉంది, ఆయన విరాళం ప్రకటిస్తా ఫండ్ కూడా రేస్ చేస్తాడు. మీకు కూడా నాలాగా ఇవ్వాలి అనిపిస్తే పలానా ఈనాడు పేపర్ ఇక్కడ ఉంది, ఈ హెల్ప్ లైన్ నెంబర్, ఈ అకౌంట్ నెంబర్కి మీ చిల్లర అందులో పోగు చేయండి. మేము రోజు ఏ దాత ఎంత వేసాడు అనే డీటెయిల్స్ ఇచ్చుకుంటూ మొత్తం జమ అయిన తర్వాత మీ అందరి తరఫున నేను వెళ్ళి ఇస్తా. నీకు ఈ చిరంజీవి రామ్ చరణ్ కూడా ఇదే బాధ్యత ఉంటే చెప్పుకున్నావు కదా, నేను ఇది ఇచ్చాను అని. అట్లా చెప్పుకోకుండా నువ్వు కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరఫున ఒక ఫండ్ రైజ్ చేసి, నీలాగా స్ఫూర్తి దాతలు ఎవరైతే ఉన్నారో, నిన్ను చూసి రక్తం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, నిన్ను చూసి చొక్కాలు చింపుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గర చిల్లర పావులా ఇప్పించి మీ అందరి తరఫున ఇదిగో నేను ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చుకో. అంతేగాని నేను ఇచ్చాను అని చెప్పుకున్నావు అంటే, నిన్ను చూసి 10 మంది నేర్చుకున్నారేది నువ్వు పెట్టుకునే హైడింగ్ మాస్క్. అది నువ్వు గొప్పలు చెప్పుకుంటూనే ఆ ఒక పదంతో వదిలేస్తావు. ఎలా అంటే, ఓడిపోతే మేము మనసులు గెలిచామంటారు చూడు, ఆ టైప్ అనమాట ఇది. ఇలాంటి వ్యవహారాలు వద్దు. దీన్ని ఆ నాగబాబు అనే ఆయన మొత్తం పెంట చేశాడు. యాక్చువల్గా బన్నీ ఇచ్చిన విషయం ఎవరికీ తెలియదు, అసలు ఆయన కూడా చెప్పుకోడు కూడా. ఇకపోతే సుమ గురించి మాట్లాడితే, సుమ ఎవరికి సహాయం చేసినా చెప్పుకోదు. అందరూ అంటారు బాగా సంపాదిస్తుంది, ఎవరికి చేసినా చెప్పుకోదు. రీసెంట్ డేస్లో ఆమె గురించి చెప్పాలి అంటే, బూట్కట్ బాలరాజు సినిమా ఉందా మన సోహెల్ది, దానికి ఫ్రీగా చేసింది. ఆ విషయం ఎవరికీ తెలియదు. అబ్బా సుమని తెచ్చారంటే పాపం బాగా ఖర్చు పెడుతున్నారే అని వీళ్ళు అనుకున్నారు. వాళ్ళు అలా అనుకోవద్దని ఆ టీం కూడా ఏం చెప్పింది, లాస్ట్లో సోహెల్ మాట్లాడతా, ఎవరికి తెలియని ఒక సీక్రెట్ నేను చెప్పాలనుకుంటున్నాను సుమక్క గురించి అంటే, ఆమె అప్పటికే వద్దు అని లేదు నేను చెప్తా అని. మేము అడగగానే మా కోసం ఫ్రీగా చేసింది. తన రెమ్యునరేషన్ ఇప్పుడు ఆమె ఎంత 3 లక్షలు తీసుకుంటుందా, 4 లక్షలు తీసుకుంటుందా, 10 లక్షలు తీసుకుంటా మాకు అనవసరం. కానీ ఈ ఈవెంట్ మాత్రం తను తీసుకోవాలి, ఫ్రీగా వచ్చింది. అంటే తను మాకు ఏదో డొనేట్ చేసినట్టే, సంథింగ్ ఒక హెల్ప్ చేసినట్టు. సో ఈమె రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేమని చెప్పారు. సుమ చేసే హెల్ప్ ఎవరికి తెలియదు, చెప్పరు. ఈ గాడిదలు అందరినీ వీళ్ళ డ్యూటీ ఏంటి? ఆయన ఇచ్చిన డ్యూటీ అల్లు అర్జున్ని రక్కమని, ఆయన డీఫేమ్ చేయమని డ్యూటీ ఇస్తే, ఎలాగూ చేస్తున్నాం కదా అని వీళ్ళకి ఆవిడ కనబడేసరికి 2 రాళ్ళు అటు కూడా ఇసిరేరు అంతే. అది ఓవరాల్గా నిన్న జరిగిన ఇష్యూ. అండ్ ఇప్పుడు ఈయన స్పీచ్ గురించి మాట్లాడుకోవాలి. ఈయన స్పీచ్లో ఏమన్నా, నీ కమిటీ కుర్రోళ్ళు సినిమా చూస్తే క్లైమాక్స్లో మీకు ఒక నాయకుడు గుర్తొస్తాడు, ఆ నాయకుడు ఈ మధ్య కాలంలో చేసి అనుకోకుండా ఎట్టెట్టో అయిపోయాడు అని చెప్పగానే అందరూ ఓ అని అరుపులు అనమాట. రీసెంట్ డేస్లో ఆయన గెలిచాడు కాబట్టి ఆ బూస్టింగ్ ఇచ్చుకుంటూనే, సరే మంచిదే నీ గురించి ఏదో చెప్పుకో. సినిమా వాళ్ళంటే మెగా ఫ్యామిలీ కాదు,
అక్కినేని కాదు, నందమూరి కాదు, ఎవరైనా ఇక్కడ రావచ్చు, ఎవరైనా రాజ్యం వెళ్ళొచ్చు అన్నావు. నీ గురించి నువ్వు చెప్పుకో, మధ్యలో నీకు అక్కినేని నందమూరి ఎందుకు? అవసరమా? అవసరం లేదు కదా. అవుట్ ఆఫ్ సిలబస్ మాటలు ఎందుకు? ఎప్పుడూ ఇంతే టంగ్ స్లిప్. ఈ నిన్న కూడా అదే పని చేశాడు. సరే, ఏదైనా ఈ సినిమాని నిహారిక కొనిదెల ప్రొడ్యూస్ చేసింది. కమిటీ కుర్రోళ్ళు అనే ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా వేదికగా ఈయన పెట్టిన పెంట అల్లు అర్జున్ డిఫేమేషన్ అండ్ అలాగే సుమ డిఫేమేషన్. అది ఓకే. ఇది అండి తాజాగా జరిగిన వాయినాడ్ కేరళ రాష్ట్రం సంబంధించినటువంటి విపత్తు ఉందో దానికి ఎవరెవరు సహాయం చేశారు, దాని మీద వచ్చినటువంటి కాంట్రవర్సీ ఏంటి, ట్రోలింగ్స్ ఏంటి అనేది దాసరి విజ్ఞాన్ తెలియజేశారు. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.